వెల్కమ్ టు జనకమలం. నేను మీ జర్నలిస్ట్ సురేష్. గత కొంతకాలంగా ఎస్కోట్లోని ఒక విగ్రహం చుట్టూ ఒక రాజకీయం నడుస్తుంది. అదేంటంటే విశ్వకర్మ విగ్రహం. దానిని అనధికారికంగా ఏర్పాటు చేశారు విశాఖ అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి కాలేజీ గ్రౌండ్ ప్రక్కనే. గతంలో తుఫాన్ వచ్చింది, వాటర్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ఖాళీ చేయించారు. అక్కడ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేశారు. వెంటనే తెలుగుదేశానికి చెందినటువంటి కొంతమంది నాయకులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఒక బడ్డీని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా ఒక రాజకీయంగా ఒక తంతు అనేది నడిపిస్తున్నారు. అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు మాత్రం దీని మీద స్పందించలేదు, మాట్లాడలేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారి ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి శ్రీనివాసరావు గారే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఆయనే ఎంఆర్ఓగా మనకు వచ్చారు. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది అక్రమ నిర్మాణం చేపడితే దాని మీద జనసేన పార్టీ వాళ్ళు ప్రశ్నించారు. తెలుగుదేశం వాళ్ళు ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. జనసేన వాళ్ళు ప్రశ్నించిన వెంటనే ఆయన ఏం మాట్లాడారో అప్పుడు మీరు ఒకసారి విజువల్స్లో చూడండి. ల్యాండ్ అయినప్పుడు ఆర్ఎంపీ వరకు కూడా నేను మాట్లాడాను. మాది కాదండి, అది నేషనల్ హైవే అయిపోయింది, నేషనల్ హైవే వల్ల కంట్రోల్ ఉంది అని చెప్పేశారు. అది మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే నేను పంపిస్తాను. ఒక అధికారిగా అంటే నేను చెప్తాను కదండి. అది నేషనల్ హైవే 516B కింద నేషనల్ హైవే వాళ్ళు తీసేసుకున్నారు ఆ రోడ్ అంతా. క్లియర్ గా మీకు చెప్తాను, నేను చెప్తాను. అది రోడ్డు అని ఉంది. రోడ్డు అంటే R&B రోడ్డు. R&B రోడ్డు అయినట్టు R&B వాళ్ళతో నేను మాట్లాడాను. మాది కాదంటే అది నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు DPR కూడా వాళ్ళు ఫైనలైజ్ చేసేసుకున్నారు అని చెప్పారు. అదే నేను చెప్తాను. నాకు చెప్పండి, నేను తీసుకోవాలనట్లేదు. ఆ స్టేట్మెంట్ నేనే ఇచ్చాను. రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకున్నాను. ఈ రోజు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకున్నాను. తప్ప నేను అన్న ఆ రోజు మేము కరెక్ట్గా చెప్పాను. నేను R&Bదే అని చెప్పాము, ప్రభుత్వందే అని చెప్పాము. ఈరోజు పూర్వపుషంగా చూసిన తర్వాత 516B కింద నేషనల్ హైవే వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళకి కాదండి సార్, అధికారి వారి రిపోర్టు ప్రకారం సర్వే నెంబర్ 471 మరియు సర్వే నెంబర్ 473/5లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని మా గ్రామ రెవెన్యూ అధికారి ఎస్కోట వారు రిపోర్ట్ చేశారు. నాకు రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని నేను మండల రెవెన్యూ మా ఆర్ఐ గారికి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కి దానికి పంపించాను. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుందా లేదా చూడండి అని. చూసిన తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అవుతుందండి, ఇల్లు కట్టేస్తున్నారు అక్కడ అని చెప్పిన తర్వాత దాన్ని తొలగించమని నేను ఆర్డర్స్ పాస్ చేశాను, ఉత్తర్వులు చెప్పాను. జనరల్గా ఏంటంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది తహసీల్దార్ బాధ్యత, ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించడం తహసీల్దార్ బాధ్యత, రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యత. ఆ బాధ్యత ప్రకారంగా మా VRO RI నేను కలిపి వెళ్ళి ఆ ఎంక్రోచ్మెంట్స్ని ఎవిక్షన్ చేశాము. అక్కడ చూశారు కదా, ముందేమో ఆయన ఏం చెప్పారండి, మాకు ఇది సంబంధం లేదు, ఇది మా పరిధిలోకి రాదు, హైవే అథారిటీస్కి వెళ్ళిపోయింది అన్నారు. ఆయనే మాట మార్చి లేదు, ఇది మా బాధ్యత, ఇది తహసీల్దార్గా నా బాధ్యత, ఇక ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని చెప్పేసి దాన్ని కూలగొట్టడం జరిగింది. మళ్ళీ ఆయనే ఈ కూటమి ప్రభుత్వంలో అధికారిగా ఉండి ఆయనే ఈ నాయకులు ఎవరైతే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళు కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే ఆయనే మళ్ళీ దీని మీద ఇదే శ్రీనివాసరావు గారు ఇందులో 36 చదరపు గజాల విస్తీర్ణంలో కూడినటువంటి స్థలాన్ని ఇక్కడ ఉన్నది వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం చెప్పేసి కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించడం జరిగింది. దీని మీద ఇంకా అధికారికంగా ఉత్తర్వులు ఏవి రాలేదు. అయినప్పటికీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే శాసగిరి గారు ఇది మంచిది కాదని కలెక్టర్ గారికి నేరుగా పంపించారో వెంటనే కలెక్టర్ గారు
ఆదేశాలు ఇవ్వడం, మళ్ళీ వచ్చి ఇదే తహసీల్దార్ గారు దాన్ని పాడగొట్టడం జరిగింది. అంటే ఇంత రాజకీయ పరిణామాలు, ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక అధికారిగా ముందే గతంలోనే ఇక్కడ వివాదం ఉన్నది, ఇది మా పరిధిలో లేదని చెప్పారు, మళ్ళీ మీరే వచ్చి దాన్ని పడగొడుతున్నారు. ఇది 2 సార్లు జరిగింది ఇదే తహసీల్దార్ గారి హయాంలో. అంటే రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగి తహసీల్దార్ గారు ఇట్లా వ్యవహరించారా, లేకపోతే ఏంటి? ఏదైనా వివరణ అడుగుదామన్నా కూడా మా జనకమలానికి ఆయన వివరణ ఇవ్వనని చెప్పారు, వాయిస్ ఇవ్వనని చెప్పారు. ఎందుకంటే గతంలో మనం ఇదే తహసీల్దార్ గారిని కొన్ని భూ కబ్జాల మీద, అలాగే ఇసుక మాఫియా మీద మనం ఆయనకి కొన్ని విజువల్స్ వేసి, మనం వార్తలు వేసి చూపిస్తే ఆయన ఎందుకో మరి ఆయన కోపగించుకొని మాకు వివరణ ఇవ్వనున్నారు. అందుకే మేము వివరణ తీసుకోలేదు. అయితే తహసీల్దార్ గారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? చట్ట ప్రకారం ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన తహసీల్దార్ గారు రాజకీయ నాయకులకి ఒత్తిడికి లొంగి రకరకాలుగా వ్యవహరించి స్థానికంగా ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించి తద్వారా గొడవలు జరిగే అవకాశానికి ఎందుకు ఆయన పూనుకుంటున్నారనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. తహసీల్దార్ గారు ఇప్పటికైనా సరే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. లేకపోతే ఇటువంటి వివాదాలు మరింత పెరిగి ప్రజలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అంటే వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. అందుకే వాళ్ళు ఏం మాట్లాడలే. ఎందుకంటే ఏదైనా ఒక విగ్రహం అనాధికారికంగా ఏర్పాటు చేశారని ఒక అభియోగం వచ్చినప్పుడు దానికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించి, లేదండి ఇది చట్ట ప్రకారమే జరుగుతుందని వాళ్ళు చెప్పగలగాలి, లేదా వ్యతిరేకించాలి. ఏది జరగటం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు అన్నీ కూడా ఈ 2 పార్టీలు బామర్దుల్లా కలిసిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ వచ్చినా పట్టించుకోరు, రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది వచ్చినా పట్టించుకోరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెడతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారు. ప్రజల ఇబ్బందులు ఏవి కూడా పట్టవు. వాళ్ళకు వత్తాసు పలుకుతారు మన స్థానిక అధికారులు. ఇది జరుగుతోంది పట్టణంలో. ప్రజలు గమనించాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ప్రతి విషయం ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో చట్టం అనేది సామాన్యుడికి అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా సరే అధికారులు తీరు మార్చుకోవాలని చెప్పేసి ప్రజల తరపున, జనకమలం తరపున కోరడం జరిగింది. నమస్తే.